హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్స్కి నేను ముందుగానే మా పాపకి కొన్ని అవుట్ఫిట్స్ అనేది డిజైన్ చేశానండి. చూసారు కదండి, పట్టు ఫ్యాబ్రిక్ని యూజ్ చేసి నేను ఇలా బ్లౌజ్ని స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్కి ఇలా వర్క్ చేశాను. సూది దారంతో అవసరం లేకుండా జస్ట్ 2 అవర్స్లోనే మనం చాలా ఈజీగా ఇంట్లోనే బ్లౌజ్ని అనేది డిజైన్ చేసుకోవచ్చు, మగ్గంతో పని లేకుండా. బయట మనం మగ్గం వర్క్ చేయించుకోవాలంటే సింపుల్గా చేయించుకోవాలన్నా కానీ 1K 3K అలా అవుతుంది. పోనీ మెటీరియల్స్ ఏమన్నా తెచ్చుకొని మనమే స్టిచ్ చేద్దామా అనుకుంటే చాలా టైం టేకింగ్. ఈ ప్రాసెస్లో చేశారంటే తక్కువ టైంలోనే వర్క్ కంప్లీట్ అవుతుంది. నేను వర్క్ చేయడానికి ముందుగా బ్లౌజ్ని ఈ విధంగా రెడీ చేసుకున్నాను. బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత సైడ్ జాయింట్లు అనేది చేయకముందు ఇలా వర్క్లు అనేది చేస్తాను. మా పాపకి నావి కొన్ని బ్లౌజెస్కి అనేది వర్క్ చేశాను. ఆల్రెడీ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇక్కడ హ్యాండ్ మిడిల్లో ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత బేబీ బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మనకి మార్కింగ్ అనేది వేసుకున్నామంటే మనం వర్క్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అంటే ఇంతవరకు మనం వర్క్ చేసుకోవాలనే ఒక ఐడెంటిటీ కోసం ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత నేను బ్లౌజ్ డిజైన్ చేయడం కోసం యూజ్ చేస్తున్న మెటీరియల్ ఇవి. మనం బ్యాంగిల్స్ డిజైన్ చేసుకుంటాం కదండి, థ్రెడ్ బ్యాంగిల్స్. ఆ కుందన్స్ రౌండ్ షేప్ది ఒకటి తీసుకున్నాను, అలాగే డ్రాప్ షేప్ కూడా ఇంకొకటి తీసుకున్నాను. ఈ రౌండ్ షేప్ కుందన్స్ ఏమో ఒక ప్యాకెట్ కూడా కాదండి, హాఫ్ ప్యాకెటే అయ్యాయి నాకు ఈ బ్లౌజ్ మొత్తం డిజైన్ చేయడానికి. డ్రాప్ షేప్ కుందన్స్ 2 ప్యాకెట్ అయ్యాయండి వర్క్ చేయడానికి. అలాగే ఈ స్క్వేర్ షేప్ కుందన్స్ ఏమో 1 ప్యాకెట్ అయింది. ఇంకా ఈ స్టోన్ చైన్ ఏమో 3 మీటర్స్ అనేది అయింది. ఇంకా ఇక్కడ గ్లూ కూడా యూజ్ చేసాం కదా, B7000 గ్లూ మనకి 25 ml 75 to 65 రూపీస్ అలా ఉంటుంది. ఇక్కడ మనకి ఈ బ్లౌజ్ మొత్తం వర్క్ చేయడానికి 300 రూపీస్ అవుతుందండి. ఈ కుందన్స్ ఒక్కొక్క ప్యాకెట్ మనకి 25 రూపీస్. డ్రాప్ షేప్ కుందన్స్ ఏమో 2 ప్యాకెట్స్, స్క్వేర్ షేప్ కుందన్ ఒక ప్యాకెట్, రౌండ్ షేప్ కుందన్స్ ఏమో హాఫ్ ప్యాకెట్. ఈ లేస్ చెప్పాను కదండి ముందుగానే 3 మీటర్స్. ఒక మీటర్ వచ్చేసి మనకి 25 to 30 రూపీస్ అలా ఉంటుంది. మనం ఈ బ్లౌజ్ని డిజైన్ చేసుకోవడానికి ఎక్కువ టైం అండ్ ఎఫెక్ట్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. 2.5 to 3 అవర్స్లోనే మనకి ఈ బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అవుతుంది. వర్క్ చేయడం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనము పర్ల్స్ ఏమన్నా స్టిచ్ చేయాలంటే చాలా టైం పడుతుంది, కానీ ఇలా స్టిచ్ చేసుకునేదైతే మనకి చాలా ఫాస్ట్గానే అవుతుంది. నా బ్లౌజెస్కి కొన్నిటికి మగ్గం వర్క్ చేసిన తర్వాత అనిపించింది, అంత కష్టపడి పర్ల్స్ని స్టిచ్ చేయడం ఎందుకు, ఇలా స్టిక్ చేసేసి ఐరన్ చేస్తే అవి ఇవి రెండు సేమ్ ఒకేలాగా. ఇవే కొంచెం కుందన్స్ స్టిక్ చేస్తేనే మనకి షైనీగా కొంచెం లుక్ బాగుంటుంది అండ్ తక్కువ టైంలో అయిపోతుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చే బ్లౌజెస్కి ఇలానే సింపుల్గా ఏమన్నా కుందన్స్ తోటి వర్క్ అనేది చేయడం ఇది మనకి ఈజీగా అనిపించింది. అందుకే నేను కొన్ని మా పాప బ్లౌజెస్కి ఇలా స్టిక్ చేసే వాటితోటే డిజైన్ చేస్తున్నాను. ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా సింపుల్గా అయిపోయే డిజైన్స్ చూస్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. అందుకే ఇలా సింపుల్గా వర్క్ అనేది చేస్తున్నాను. ఇక్కడ నేను ముందుగానే హ్యాండ్ లెంత్ ఉందో దాని ప్రకారం ఈ స్టోన్ చైన్ ఉంది కదా, దాన్ని కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత గ్లూ అనేది ఇలా అప్లై చేసుకోవాలి, ఒక లైన్ లాగా అప్లై చేసి దానిపైనే ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత మనము పూర్తిగా డ్రై అయిన తర్వాత సూది దారంతో టాకాల్లాగా అయినా వేసుకోవచ్చు, లేదంటే గ్లూ కొంచెం ఎక్కువ పెట్టేసి బ్యాక్ సైడ్ తిప్పి ఐరన్ అయినా చేసుకోవచ్చు. ఈ రెండిట్లో మీకు ఏది వీలుగా ఉంటే అలా చేయండి. నేను టైం ఉంటే వీటికి టాకాల్లాగా వేస్తాను, లేదంటే అలా ఐరన్ చేసి వదిలేస్తాను. నేను ఇక్కడ ఈ గ్లూని అప్లై చేయడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో. నేను ఈ ట్యూబ్స్ అనేది 2 తీసుకున్నానండి గ్లూ అనేది. దాన్ని ఒకటేమో పైన పెట్టుకున్నాను మా పిల్లలకి అందకుండా, ఇంకొకటేమో మిషన్ మీద అలా పెట్టేశాను. అలా పెట్టడంతో వాళ్ళు తీసి ఇంకా ఫుల్ వాళ్ళు పనికొచ్చే వస్తువులతో ఆడుకునే కన్నా మనకి ఇంపార్టెంట్ అయిన వస్తువులతో ఆడుకోవడం వాళ్ళకి భలే ఇష్టం. అదేం సరదానో నాకు అర్థం కాదు. మనకు సంబంధించిన వస్తువుల్ని ఎంత జాగ్రత్తగా పెట్టుకోవాలన్నా చిన్నపిల్లలు ఉన్న ఇళ్ళల్లో ఇది మదర్స్కి పెద్ద టాస్క్ అనే చెప్పాలి. వాళ్ళకి అందకుండా, వాళ్ళకి కనిపించకుండా ఇవి ఏవైనా సరే మనకు సంబంధించిన వస్తువులు దాచడం. నేను చాలా వరకు తక్కువగా మాట్లాడతాను. అనుకున్నానంటే ఇంకా చాలా ఓపెన్గా మ్యాటర్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. నేను ఇక్కడ ఓన్లీ స్టోన్ చైన్ స్టిక్ చేయడానికి చూపిస్తూ ఇక్కడ మా పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తాను అది ఇది అనేసి వేరే మ్యాటర్లోకి వెళ్ళిపోయాను కదా. సో ఇక్కడ నేను స్టోన్ చైన్ అనేది ఒక లైన్ స్టిక్ చేసిన తర్వాత రౌండ్ కుందన్స్ ఉన్నాయి కదా, వాటిని ఒక్కొక్కటిగా ఈ విధంగా అరేంజ్ చేస్తున్నాను. మనం గ్లూ అనేది కొంచెం ఎక్కువగానే అప్లై చేసుకోవాలండి.
చేయాలండి. అలా అప్లై చేస్తేనే మనకి ఇవి ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఈ విధంగా మనకి B7000 గ్లూ ఉంది కదా, దానికి లిడ్ వస్తుంది. సో దాంతోటే మనం ఈ విధంగా ఒక్కొక్కటి స్టిక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట ఆ లిడ్ అనేది. ఇలాంటి కుందన్స్ని స్టిక్ చేసుకోవడానికి వ్యాక్స్ పెన్ను ఏదో ఉంటుంది, అది నాకు అంత ఐడియా లేదు. దాంతో స్టిక్ చేసుకున్నామంటే మనకి వర్క్ ఇంకా చాలా ఫాస్ట్గా అవుతుంది. సో అలాంటివి లేని వాళ్ళు కూడా ఇలా కూడా మనము వర్క్ అనేది చేసుకోవచ్చు. కొంచెం లేట్ అవుతుంది, అది ఉంటే మనకి వర్క్ అనేది కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు రౌండ్ షేప్ కుందన్స్ మొత్తం ఒక లైన్ లాగా స్టిక్ చేయడం కంప్లీట్ అయింది. ఇప్పుడు గ్లూ అనేది ఇంకొక లైన్ లాగా ఇలా అప్లై చేసిన తర్వాత దీనిపైన మళ్ళీ ఇంకొక వరుస ఈ స్టోన్ చైన్ ఉంది కదా, దాన్ని మనము ఇలా స్టిక్ చేసుకోవాలి. మీరు హెవీగా కావాలి అంటే ఇంకొక 2 లైన్లు కూడా ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు. అంటే ఫస్ట్ మనం స్టోన్ చైన్ తీసుకున్నాము, ఆ తర్వాత రౌండ్ కుందన్స్ని తీసుకొని తర్వాత మళ్ళీ స్టోన్ చైన్ తీసుకున్నాం కదా, మళ్ళీ మీరు కావాలంటే ఇంకొక లైన్ ఎక్స్ట్రాగా ఈ రౌండ్ కుందన్స్ అనేది స్టిక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 లైన్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను బార్డర్కి 3 లైన్స్ మాత్రమే యూజ్ చేస్తున్నారు. మీరు చిన్నపిల్లలకి చేసే పని అయితే, అంటే ఈ వర్క్ని చిన్నపిల్లల బ్లౌజెస్కి చేసే పని అయితే 3 లైన్స్ చేసుకోండి. పెద్దవాళ్ళకి కావాలంటే ఇంకొంచెం హెవీగా కూడా చేసుకోవచ్చు. నేను ఈ బ్లౌజ్ కోసం 1 మీటర్ పట్టు ఫ్యాబ్రిక్ ఉంటే దాన్ని యూజ్ చేశాను. నాకు ఇక్కడ 2 బ్లౌజులు వచ్చాయండి. మా పాపకి పెప్లం టాప్ లాగా బ్లౌజ్ని అనేది స్టిచ్ చేశాను. ఇంకొకటి ఏంటంటే నార్మల్ బ్లౌజ్ లాగా కూడా ఇంకొకటి వస్తుంది, దానికి స్లీవ్స్ రాదు. సో ఇలా మనము 2 బ్లౌజెస్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు 1 మీటర్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేసి. మనం 4 ఇయర్స్ బేబీస్ వరకు, అంటే 4 to 5 ఇయర్స్ బేబీస్కి మనం ఇలా 1 మీటర్ ఫ్యాబ్రిక్ తోటి 2 బ్లౌజెస్ అనేది స్టిచ్ చేసుకోవచ్చండి. నేను చాలా వరకు తక్కువ ఫ్యాబ్రిక్తోనే డ్రెస్సులు కంప్లీట్ అయ్యేలాగా చూస్తాను. ఇక్కడ హ్యాండ్ మిడిల్ పార్ట్లో ఈ విధంగా 2 మార్కింగ్స్ అనేది వేసుకొని దీన్ని బేస్ చేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత గ్లూ అనేది అప్లై చేయాలి. ఇలా అప్లై చేసి జుమ్కా టైప్లో మనం డిజైన్ చేయాలండి ఈ కుందన్స్ని యూజ్ చేసి. ఈ జుమ్కా డిజైన్ మనం ఇయర్ రింగ్స్గా పెట్టుకోవడమే కాదు, ఇలా బ్లౌజెస్ మీద వేసినా కూడా లుక్ అనేది సూపర్ క్యూట్గా ఉంటుంది. ఇక్కడ నేను ఫస్ట్ మిడిల్లో ఒక కుందన్ అనేది స్టిక్ చేశాను. డ్రాప్ షేప్ కుందన్స్ ఉంటాయి కదా, వాటిని ఇలా మిడిల్లో ఒకటి స్టిక్ చేసి అటు సైడ్ ఇటు సైడ్ ఒక కుందన్ అనేది స్టిక్ చేసిన తర్వాత దానికి ఆపోజిట్లో ఇంకొక కుందన్ అనేది ఈ విధంగా స్టిక్ చేసి మళ్ళీ ఇంకొక 2 కుందన్స్ అనేది ఈ విధంగా ఒక లైన్ లాగా స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అటు సైడు ఇటు సైడు 2 కుందన్స్ అనేది స్టిక్ చేసుకున్నామంటే మనకి చాలా ఈజీగా జుమ్కా డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ నేను ఓన్లీ జుమ్కాస్ వరకే డిజైన్ చేసి అలా వదిలేద్దాం అనుకున్నాను. అలా మనకి జుమ్కాస్ ఓన్లీ డిజైన్ చేస్తే లుక్ అనేది అంత నీట్గా లేదు, అంటే నార్మల్గా ఉంది, హెవీగా ఏమి అనిపించలేదు. అందుకనే నేను మళ్ళీ కొన్ని స్టోన్ చైన్స్ ఇంకా కొన్ని కుందన్స్ అనేది స్టిక్ చేశాను. అలా స్టిక్ చేసిన తర్వాత లుక్ అనేది బాగుంది. సో అలా చేస్తేనే లుక్ బాగా సెట్ అయ్యింది ఈ హ్యాండ్కి అనేది. ఇక్కడ నేను కరెక్ట్ మార్కింగ్ అంటూ ఏం మెజర్ చేయలేదండి. జస్ట్ అలా 2 కుందన్స్ 2 జుమ్కాస్ వచ్చే విధంగా ఇలా ఒక చిన్న మార్కింగ్, ఒక ఐడియా తోటి ఇలా మార్కింగ్ అనేది వేశాను. మీరు కావాలంటే టేప్ తోటి మెజర్ చేసుకొని 2 కరెక్ట్గా మిడిల్ పాయింట్లో వచ్చే విధంగా మార్కింగ్ వేసుకోండి. ఫస్ట్ మనం ఎలా అయితే జుమ్కాని డిజైన్ చేసుకున్నామో సేమ్ ఇంకా అదే ప్రాసెస్ తోటి మిగతా 3 కూడా జుమ్కాస్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఇలా మనము మొత్తం స్టిక్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గట్టిగా ప్రెస్ చేయాలండి ఈ కుందన్స్ని. అలా ప్రెస్ చేస్తేనే మనకి క్లాత్కి ఈ కుందన్స్ అనేది పట్టేసి మనం వాష్ చేసినా కానీ ఇవి ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇది మాత్రం ఖచ్చితంగా మనము ఏవైనా సరే కుందన్స్ స్టిక్ చేసామంటే ఇది మాత్రం ఫాలో అవ్వాలి. నేను ప్రతిసారి చెప్తూనే ఉంటానండి. అంటే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సరే ఓన్లీ అలా స్టిక్ చేసుకొని నార్మల్గా అలా వాష్ చేశారంటే మీకు ఈ కుందన్స్ అనేది ఊడిపోతాయి. సో ఇవి స్టిక్ చేసిన తర్వాత గట్టిగా ప్రెస్ చేయడం ఎంత ఇంపార్టెంటో తర్వాత ఐరన్ చేయడం కూడా, ఈ 2 చాలా ఇంపార్టెంట్ అండి ఇవి స్టిక్ చేసే కుందన్స్కి మాత్రం. మనకి కొన్ని కుందన్స్కి హోల్స్ వస్తాయి కదా, ఆ హోల్స్ వచ్చే కుందన్స్కి అయితే 2-3 టాకాలు వేసుకున్నామంటే స్ట్రాంగ్గా ఉంటాయి. కానీ ఇలా స్టిక్ చేసే వాటిని మాత్రం అలా వదిలేసామంటే ఇవి మనం చేసిన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. కష్టపడి వర్క్ చేసుకుంటాం కదా, అదంతా మనకి వేస్ట్ అయిపోతుంది వాష్ చేసామంటే. సో కొంచెం కేర్ఫుల్గా మనం వర్క్ చేయడం చూసుకోవాలి. ఆ తర్వాత మెయింటైన్ చేయడం కూడా కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి.
ఇక్కడ 4 జుమ్కాస్ స్టిక్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత లుక్ ఇలా ఉంటుంది. ఇలా మనకి ప్లెయిన్‌గా వదిలేసే కన్నా దీన్ని ఇంకొంచెం హైలైట్ చేద్దాం అనిపించింది నాకు. ఇవి జుమ్కాస్ ఓన్లీ ఉంటే నాకు అంతగా లుక్ సెట్ అవ్వలేదు. హెవీగా అనిపించలేదు. కొంచెం సింపుల్ లుక్ అనేది ఉన్నట్టు అనిపించింది. అందుకని ఈ స్టోన్ చైన్ అలాగే కొన్ని కుందన్స్ అనేది స్టిక్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ మిడిల్ పార్ట్ నుంచి మనం క్రాస్‌గా లైన్ అనేది గ్లూ తోటి ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇది మనకి ఎలా ఉంటదంటే వి షేప్ వచ్చే విధంగా ఇలా క్రాస్‌గా లైన్స్ అనేది ఇలా పెట్టేసుకోవాలి గ్లూ తోటి. ఇక్కడ మనం కింద ఒక వి మార్కింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ పైన ఇంకొక వి మార్క్ కూడా వేసుకున్నామంటే మనకి హ్యాండ్ మొత్తం కొంచెం కవర్ అయ్యి ఈ స్టోన్ చైన్ రావడం వలన లుక్ అనేది చాలా బాగుంటుంది. మీకు టైలరింగ్ మీద కొంచెం నాలెడ్జ్ ఉంటే ఈ విధంగా బ్లౌజ్ అనేది మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత సైడ్ జాయింట్లు చేయకముందు ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు. మీకు టైలరింగ్ గురించి నాలెడ్జ్ ఏం లేదు అనుకుంటే ఇలా ప్లెయిన్గా ఉండే హాఫ్ పట్టు కానీ లేదంటే ఏదైనా ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ తీసుకొని బ్లౌజ్ అనేది మొత్తం స్టిచ్ చేయించుకున్న తర్వాత కూడా వర్క్ అనేది చేసుకోవచ్చు. అలా స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా మీరు వర్క్ అనేది చాలా ఈజీగా తక్కువ బడ్జెట్లోనే రెడీ చేసుకోవచ్చండి. హౌస్ వైఫ్స్కి ఇలా ఏదో ఒక యాక్టివిటీ చేయడం వలన టైం పాస్గాను ఉంటుంది. అలాగే మన పిల్లల డ్రెస్సెస్ మనమే ఓన్గా డిజైన్ చేసామనే అదొక సాటిస్ఫాక్షన్. అంటే బయట ఇలాంటివి బ్లౌజెస్ ఏవైనా డిజైన్ చేసినవి వేసిన దానికన్నా మన చేతులతో మనమే ఓన్గా డిజైన్ చేసి వేసామంటే మన పిల్లలకి అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ నేను స్టోన్ స్టిక్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మధ్య మధ్యలో ఇలా చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టానండి అక్కడక్కడ. ఇలా డాట్స్ లాగా పెట్టేసి దీనికి స్క్వేర్ షేప్ కుందన్స్ అనేది స్టిక్ చేస్తున్నాను. ఇలా స్క్వేర్ షేప్ కుందన్స్ అయినా స్టిక్ చేసుకోవచ్చు, లేదంటే రౌండ్ షేప్దైనా కుందన్స్ అనేది స్టిక్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఇవేవి లేదు అనుకుంటే ఈ స్టోన్ చైన్ ఉంది కదా, దాన్ని చిన్న చిన్నవి అంటే ఒక్కొక్క కుందన్ని కట్ చేసి కూడా స్టిక్ చేసుకోవచ్చు. అలా చేసుకున్నా కూడా చాలా షైనీగా బాగుంటుంది. ఇక్కడ మనము అన్నిటిని స్టిక్ చేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి ఇలా గ్లూ అనేది చిన్న చిన్న లైన్స్ లాగా వచ్చింది కదా, అది జస్ట్ ఇలా తీసేసామంటే పోతుంది. పెద్ద